అందరికీ నమస్తే ఫ్రెండ్స్. స్వాధ్యాయంలో భాగంగా మనం ఇరిటేషన్ బుక్ గురించి చదువుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం సెర్డారియన్ గారికి ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. అయితే పార్ట్ 28 చదువుకోబోతున్నాము. భౌతిక శరీరంలో పుండు మనకు తెలుసు, అయితే సూక్ష్మ శరీరంలో కూడా పుండ్లుంటాయి. అవి విష పదార్థం వల్ల, నిమ్న కోరికల వల్ల ఏర్పడతాయి. సూక్ష్మ శరీరంలో ఉన్న వీటిని భౌతిక శరీరం పైకి నెట్టడం ద్వారా ప్రకృతి వాటికి స్వస్థత చేకూర్చే ప్రయత్నం చేస్తుంది. భౌతిక శరీరపు అనారోగ్యాలలో చాలా వరకు సూక్ష్మ శరీరాల స్వచ్ఛీకరణమే. సూక్ష్మ శరీరాలలోని అనారోగ్యం పోగొట్టాలంటే అది భౌతిక శరీరంపై ప్రత్యక్షీకరించబడవలసిందే. సూక్ష్మ శరీరాల అల్సర్ భూమిపైనే వదిలించుకోకపోతే అవి సూక్ష్మ శరీరంలోకి తీసుకుపోబడతాయి. భౌతిక శరీరం నుంచి వదిలిపోవటం అంటే ఆధ్యాత్మిక అల్సర్ నుంచి విముక్తి పొందటం కాదు. ఆరాపై గమనించగలిగిన మరకలు వివిధ ఆధ్యాత్మిక అల్సర్ సూచికలుగా గ్రహించటం. ఆందోళన, దుఃఖం, అగాధం. ఆందోళనకు గురయ్యేవాడు కాలిపోతున్న ఇంట్లో ఉన్నట్లు అగ్నిజ్వాలలు అతనిని కబళించి వేస్తాయి. అతను ఎంతసేపు ఆ ఇంటి నుంచి బయటపడాలి అన్న కోరికతోనే ఉంటాడు. అరకొర ఆలోచనలు అతనిలో చిరాకును తెప్పిస్తాయి. ఈ అస్తవ్యస్త వల్ల భయం పుట్టి అతను స్తంభించిపోతాడు. కనుక ఆందోళన మానేయాలి. అయితే ప్రశాంతంగా ఉండటం అంటే అనుభూతి లేకపోవటమో, చర్య తీసుకోకపోవటమో కాదు. ఆందోళనలో స్వాంతన పొందడానికి తూర్పు దేశాల వాళ్ళు ఈ క్రింది పాట పాడేవారు. అది: నేను నా హృదయాన్ని చింతతో నింపను, నేను నా గతం గురించి చింతించను, ఎందుకంటే నేను దానిని మార్చలేను. నేను వర్తమాన విషయాల గురించి చింతించను, ఎందుకంటే వాటితో నేను వ్యవహరించగలను. నేను భవిష్యత్ గురించి చింతించను, ఎందుకంటే భవిష్యత్ ఎప్పుడూ అందంగా ఉంటుందని నాకు తెలుసు. నేను నా దర్శనం వైపు సరియైన మార్గంలో నడిస్తే, విశ్లేషణ సరియైన దిశలో ప్రణాళిక వేయడాలతో మన చైతన్యాన్ని పెంచుకుంటే చింతన దూరమవుతుంది. ఆందోళన నిమ్న మనోతలాలలో ఉంటూ సుడులను సృష్టించటంతో మనిషి దానిలో చిక్కుకుపోతాడు. నక్షత్రాలు మరి అనంతం వైపు చైతన్యం విస్తరిస్తే ఆందోళన తొలగి మనిషి హాయిగా ఉంటాడు. కొంతమంది వ్యక్తులు తమ ఆత్మ కాంతిని మేల్కొల్పుతారు, మరి కొంతమంది దైవ కాంతిని ఆవాహన చేస్తారు, మరి కొంతమంది గాఢ ధ్యానంలో తమ చైతన్య మూలాన్ని కలుస్తారు. ఏ కొంచెం ఆందోళనకి గురైనా వీటిని ఉపయోగించవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధపు చీకటి కాలంలో టిబెటన్ మాస్టర్ నిరంతరం అధిష్టానం నిలిచి ఉంటుంది. దైవం ఇంతకు ముందు కంటే మానవాళికి చేరువ అవుతుంది అని అంటూ ఉండేవారు. అగ్నిజ్వాల పెంపొందించటం ద్వారా దుష్టత్వాన్ని ఓడించాలి, కానీ చిరాకు ద్వారా కాదు. అగ్నిజ్వాల అనేది ఇచ్ఛాశక్తితో, స్పష్టమైన దర్శనంతో నిర్ణయాత్మక చర్య తీసుకోవటానికి సంకేతం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో స్టాప్ చేసుకుందాము. థ్యాంక్ యూ. మాధవి.